హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూస్ ఎవరైనా నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో చూడండి. వీడియో నిన్న వరకు అర్థమవుతుంది. మీరు కూడా డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకుని నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఎవరు ఫోటోతో వీడియో వేయాలనుకుంటారో అలా ఫోటోని ఎక్స్పాండ్ చేసుకోండి. దానికోసం హేపీ క్యాబ్ బిల్ చేస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తారు, డౌన్లోడ్ చేసుకుని యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంటారు. మీరు ఓవర్ ఫోటో యాడ్ అయ్యి ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అడ్జస్ట్ సింబల్ క్లిక్ చేయండి. క్రాప్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏ ఎక్స్పాండ్ అనుకో దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన రేషియోస్ ఉంటాయి. రేషియో సెలెక్ట్ చేసుకుని జనరేట్ క్లిక్ చేయండి. లేదంటే మీకు నచ్చిన ప్రాంప్ట్ ఇవ్వండి. ఇక్కడ నేను నార్మల్గా 2x కొట్టేసి జనరేట్ చేస్తున్నాను. మీకు నచ్చిన ప్రాంప్ట్ తెచ్చుకుంటే మీకు నచ్చిన టైప్లో జనరేట్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎక్స్పాండ్ అయిపోతుంది. లేదంటే మీరు నార్మల్గానే మీకు నచ్చిన రేషియో సెలెక్ట్ చేసుకుని జనరేట్ క్లిక్ చేయండి. మీ 1 మినిట్ వెయిట్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా మీకు నచ్చిన స్టైల్ చూసుకొని అప్లై క్లిక్ చేయండి. అప్లై క్లిక్ చేసి రైట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మనం ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోలని బ్యాక్గ్రౌండ్ ఏమి వేసుకోండి. దానికోసం ఫోటో మ్యాప్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ ట్రాన్స్ఫార్ ఉంది సింబల్ దాన్ని క్లిక్ చేయండి. మనం ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. 1 క్లిక్లో బ్యాక్గ్రౌండ్ ఏమైపోతుంది. ఎక్స్పోర్ట్స్ మళ్ళీ క్లిక్ చేయండి. సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేసి అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ స్టార్టింగ్ కూడా క్లిక్ చేయండి. ఇక్కడ కెమెరా ఆఫ్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ క్లిక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్లో క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేసి ఫాంట్స్ మీద క్లిక్ చేసి విజువల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ప్లస్ సర్చ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. అది క్లిక్ చేసి యాడ్ అయిపోతుంది. ఇలానే సేమ్ ఇంకో ఫాంట్ కానీ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ కలర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకుని అన్ని టెక్స్టర్స్ ఫాంట్ యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారో స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఇక్కడ ప్లస్ ఇంగ్లీష్ వాళ్ళకి వెళ్ళి మనం బ్యాక్గ్రౌండ్ వేసుకున్న ఫోటోలను ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫోటోలను క్లిక్ చేసి ఇక్కడ డ్రాగ్ చేయండి. ఇక్కడ దీని కిందకి డ్రాగ్ చేయండి. ఫోటోలను క్లిక్ చేసి ఇలా జూమ్ చేసుకొని ఫోటోలను ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది చూడండి. ఇలా మీకు నచ్చిన ప్లేస్లో మీరు ఫోటోలు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. లేదంటే ఇట్లా ఫోటోలను క్లిక్ చేసి ఇలా జూమ్ చేసుకుంటే మీకు నచ్చుతుంది. ఇలా యాడ్ చేసుకోండి. చాలా సింపుల్గా వస్తుంది వీడియో. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటోలను క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళండి. మళ్ళీ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సాచురేషన్ అంటుందా క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్ క్లిక్ చేసి -100 కొట్టుకుంటే ఇలా వస్తుంది. ఇలా చాలా సింపుల్ ఎడిట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ ప్రెస్ అని క్లిక్ చేసి ఇక్కడ ఫోటోని యాడ్ చేసుకోండి. గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసి ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోలను ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎలా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ రైట్ స్టార్ మార్క్ ఉంది. ఇక్కడ మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.